ఎలా ఉన్నాను అందరూ. ఈరోజు మనం ఆడపోయే గేమ్ అయితే మైన్క్రాఫ్ట్ గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈరోజు మనం అదే ఆడుతున్నాం. కాకపోతే మనకు కొంచెం లేట్ అయింది. సో మైన్క్రాఫ్ట్లో ఆడితే ప్రతి ఒక్కరు బేసిక్గా చేసేది ఈ వుడ్ కలెక్ట్ చేయాలి. చేద్దాం. ఓకే గైస్, న్యూ రెసిపీ అక్కడ రెసిపీ బుక్లో చూడొచ్చు. సో ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి అయ్యా ఏమైంది గైస్? ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ కావాలంటే 4 ఇలా పెట్టాలి. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చింది. ఇందులో మనకి ఏమొస్తుంది ప్రజెంట్? మనకైతే ఒక స్వాడ్ కావాలి. స్వాడ్ కావాలంటే ఓకే స్టిక్ పెట్టాలి. స్టిక్ పెట్టాక ఓకే గైస్, జస్ట్ గుడ్. ఓకే వెళ్దాం గైస్. మనకి మెయిన్గా పండుకోవాలంటే కావాల్సింది షీప్ అండ్ ఫుడ్. కాబట్టి ఇప్పుడు మనకైతే హంగ్రీ వేయట్లేదు కాబట్టి మనం వల్ల ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే గైస్, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే గైస్, అలా ఇక్కడ విలేజ్ ఉంది. మనకి రాగానే విలేజ్ అయితే దొరికింది కాబట్టి వెళ్ళి అక్కడ నా లూట్ అయితే తీసుకుందాం. మైన్క్రాఫ్ట్ చాలా బాగుంటుంది. బ్రెడ్ దొరికింది గైస్. ఓకే, ఇదొక పెద్ద టాస్క్ అన్నీ చేయాలంటే. బై ద వే నేను ఆడుతున్న ఎడిషన్ అయితే జావా. చాలా ఈజీ ఉంటుంది జావా, కానీ బెడ్ రాక్తో పోలిస్తే జావా కొంచెం హార్డే. ఇక్కడ ఇంకా షీప్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం, నేను ఇక్కడ విలేజ్కి వచ్చా. విలేజ్లోనే బెడ్స్ ఉంటాయి కదా, మళ్ళీ నాకు ఎందుకు? ఇక్కడ ఇంకా లూట్ దొరికితే బాగుంటుంది కదా. ఫస్ట్ మనం ఇక్కడ రిస్పాన్ పాయింట్ పెట్టుకోవాలి, లేకపోతే చనిపోతాం కదా. గోలం బాబాయ్ హాయ్. గోలంతో పెట్టుకోవద్దు గైస్, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు స్ట్రాంగ్ ఆర్మర్ లేదు, ఏం లేదు కాబట్టి. ఇప్పుడు డైమండ్ దొరికితే ఎంత బాగుంటుంది. బకెట్ దొరికింది. బకెట్ ఎందుకు మనకి ఇప్పుడు? ఓకే, ఇంట్లో వెతుకుదాం. అసలు చెస్ట్ కూడా లేదు కదా, ఇంకా వెతుకుదాం గైస్. అసలు ఇంట్లో ఉందా? క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది. ఓకే గైస్, మనమైతే అలా వెళ్ళి చూద్దాం ఇంకా హౌసెస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా విలేజెస్ ఏమన్నా ఉన్నాయా అని. మనం ఇక్కడ ఏదో బోర్డు ఉంది గైస్, సైన్. కింకిని సామ్రాజ్య. ఇది ఎవరు పెట్టారో తెలియదు. మనమున్న సర్వర్లో ఇంకెవరైనా ఉన్నారా లైక్ ప్లేయర్స్? ఇదేంటి కింకిని సామ్రాజ్యమా? మనమున్న సర్వర్లో ఇంకా ప్లేయర్స్ ఉన్నారు గైస్. అంటే అరే ఎవరు ఉండుంటారు?
నైట్ అవుతుంది. ఫస్ట్ అయితే వెళ్ళి పండుకుందాం గైస్, మార్నింగ్ వచ్చి చూద్దాం. అసలు అక్కడ ఎలా పెడతారు గైస్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ సర్వర్లో మనందరూ ఇవ్వలేరు, లేకపోతే మన ఇంకొక ప్లేయర్ ఉన్నారు ఆ సర్వర్లో. ఫస్ట్ ఈ అనవసరమైన అయితే తీసేద్దాం గైస్. ఎక్కడ వేయాలి? డ్రాప్ చేద్దాం. అసలు ఇది ఎలా జరుగుతుంది? నార్మల్గా మైన్క్రాఫ్ట్లో ఇలాంటి జరగదు. మహేష్పతి సామ్రాజ్యం బాహుబలిలో ఉంటుంది కదా, మరి ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇప్పుడు చెప్తున్నా, పక్కా ఇంట్లో ఎవరో ప్లేయర్ ఉన్నారు, పక్కా అంటే పక్కా ఉన్నారు గైస్. మహేష్మతి సామ్రాజ్యం అని పెట్టారంటే ఇది ముందే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎవరో ఉన్నారని. అసలు ఎలా, ఇది అర్థం కావట్లేదు. సర్వర్లో నేను చూసా, ఓన్లీ ఒక ప్లేయర్ ఉన్న సర్వర్లోనే నేను అంటే ఈ సర్వర్ తీసుకుందామని దీనిలోనే ఇట్లా క్రియేట్ చేస్తే అసలు ఎలా ఉంటారు? ముంగటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. మహేష్మతి సామ్రాజ్యం 50కి పక్కే వాళ్ళు ఉన్నారు గైస్. సామ్రాజ్యం అంటున్నారు, ఏమో అంటున్నారు. అక్కడ కింకిని, ఇక్కడ మహేష్మతి. ఏంటి గైస్ ఇది? బై ద వే ఇది న్యూ మాబ్ మైన్క్రాఫ్ట్ 1.21 అప్డేట్ వచ్చింది కదా. జస్ట్ సెర్చ్ చేద్దాం. ఇక్కడ లామాస్ ఎక్కువ ఉన్నాయి బై ద వే. ఫిషెస్ వేసుకుందాం గైస్, దొరుకుతాయేమో. ఫిషెస్ ఏం దొరకవు. మళ్ళీ ఇక్కడ బోట్స్ ఉన్నాయి, ఇక్కడేమో చూద్దాం. మహేష్మతి సామ్రాజ్యం 25 కిలోమీటర్స్. మహేష్మతి సామ్రాజ్యం జాగ్రత్త. ఇక్కడ చెస్ట్ ఉంది. వా, నెదరైట్ ఆర్మర్ మొత్తం ఉంది, షీల్డ్ ఉంది. అసలు ఎవ్వరు పెడతారు గైస్ ఇలా? సో ఇక్కడ అసలు ఎవ్వరు పెడతారు? నేనైతే వరల్డే రాలేదు, ఇది ఫస్ట్ టైం రావడం. అక్కడేమో మహేష్మతి సామ్రాజ్యం, ఇక్కడ ఇంతకుముందు మనమున్న విలేజ్ కింకిని సామ్రాజ్యం, ఇక్కడేమో మహేష్మతి సామ్రాజ్యం జాగ్రత్త అంటున్నారు. ఏమో. సో ఇక్కడున్న వేస్ట్ మెటీరియల్ మొత్తం తీసేద్దాం, రెడ్ ఉంచుకుందాం. వూల్ అవసరం లేదు, ఇది అవసరం అవుతుంది. ఈ ఆర్మర్ అయితే తీసుకుందాం గైస్. ఓకే, అసలు ఎవరు పెట్టుంటారు గైస్ ఇలా? బై ద వే ఇది గైస్ నా క్యారెక్టర్. నాకు తెలిసి మహేష్మతి సామ్రాజ్యంలో ఏదో ఉందనుకుంటా, లైక్ బారో ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఫుల్లీ రెడీ గైస్. మనం నాపే వాళ్ళే లేరు, ఎందుకంటే నార్మల్గా మైన్క్రాఫ్ట్ ఆడే ప్రతి ఒక్కరికి అక్కడ ఎవరు విండికేటర్ కదా, విండికేటర్ ఉన్నాడు గేస్ అక్కడ. ఇవ్వక వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? వెల్ ఏదో ఉంది గేస్. షట్, ఎవరు నువ్వు? ఏదైతే ఉంది, ఎందుకంటే నార్మల్గా మైన్క్రాఫ్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే ఆడుతున్న ప్రతి ఒక్కరికి నార్మల్గా అంటే వాళ్ళు ఫస్ట్ చేసేది మనం చేసింది ఏంటి, ట్రీస్ పళ్ళ కొట్టి క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని అలా అన్నీ చేసాం.
అలా వెళ్తున్న కొద్దీ అలా చేస్తారు అందరూ. లైక్ అన్ని మంది గోలమ్స్ ఏంటి గైస్, రావెంజర్స్. అసలు ఇదేంటి, ఇదేదో తేడా కొడుతుంది గైస్. ఎవరో ఉన్నారు, పక్క ఉన్నారు వాళ్ళు. అక్కడేమో గోలం బాబాయ్. ఏంటి గైస్ అసలు మొత్తం మహిష్మతి సామ్రాజ్యం. ఏంటి గైస్ అసలు ఇది, ఇంత ఐరన్ అసలు. అక్కడ ఇది బిల్డింగ్ ఉంది గైస్, ఇక్కడ ఇంతమంది గోలమ్స్ ఐరన్. అసలు ఇదేంటి ఇక్కడ గ్లిచ్ అవుతుంది మొత్తం, ఇంతమంది గోలమ్స్ ఏంటి, అదేంటి అసలు ఈ బిల్డింగ్ ఏంటి. అసలు మనం వచ్చిన సర్వర్ మనదేనా లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారా. అసలు ఈ సిరీస్కి ఏం నేమ్ పెట్టాలి గైస్. హౌస్ అరే వెళ్ళరా. ఓకే గైస్, ఇదేంటి ఇలా ఉంది గైస్, ఇది సింహాసనం లాగుంది. అసలు ఏంటి ఇక్కడ డాగ్స్ ఉన్నాయి, పెడ్ డాగ్స్ అంటే ఎవరు ఉన్నారు, పక్క ఉన్నారు ఇలా. ఎవరు బెడ్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేస్తూ ఉంది గాయస్. వీళ్ళేమో దండం పెడుతున్నారు. అక్కడ పైనకి రూట్ ఏంటి, అసలు ఇదేంటిది, అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఇదేంటిది. ఓకే వెళ్దాం, వెళ్ళారు. అక్కడ పైన రూట్ ఉంది కదా, దానికోసం ఇక్కడ మైనింగ్ చేద్దాం మనం. ఓకే, ఇంకో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేద్దాం గైస్. ఏమొస్తే మనకి క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే క్రాఫ్టింగ్, వా ఎంచాన్మెంట్ టేబుల్స్ 4 అంటే డైమండ్స్ ఖచ్చితంగా కావాలి. ఇది మైనింగ్ ప్లేసా లేకపోతే మన బేస్మెంటా ఏమో గైస్. ఫస్ట్ అయితే మన దగ్గర ఐరన్ ఉంది కదా, ఐరన్ పికాక్స్ చేద్దాం. సో ఇక్కడ స్టిక్స్ ప్లేస్ చేసి ఏమైంది, ఓకే ఒక స్టిక్ ప్లేస్ చేయాలి. ఐరన్ ఏమొస్తుంది, ఐరన్ పికాక్స్ ఎలా చేయాలి, ఇలానే. అసలు ఐరన్ పికాక్స్ ఎలా చేయాలి గైస్, ఇందులో కొడదాంలే. ఐరన్ పికాక్స్ స్వాట్ చేద్దాం అండ్ ఒక పికాక్స్ చేద్దాం. ఓకే గైస్, సో ఇవన్నీ ఒక చెస్ట్ అయితే చేద్దాం గైస్. అలానే ఇవన్నీ దాయడానికి చెస్ట్ రాదా, షర్ట్ మన దగ్గర 2 ఉన్నాయి. ఓకే ఫస్ట్ ఈ వేస్ట్ ఐటమ్స్ అన్నీ పడేయాలి గైస్. ఇక్కడ మన దగ్గర వేస్ట్ ఐటమ్స్ అంటే ఇది ఇవి ఈ వుడెన్ స్వాడ్, ఐరన్ పికాక్స్ ఉండాలి, ఈ స్నోస్, ఇవన్నీ ఇక్కడ పడేసి ఐరన్ పికాక్స్ తీసుకొని మైనింగ్ చేద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్స్ అయితే కావాలి, ఎందుకంటే ఆ పైన ఏదో ఉంది కదా దాని మీదకి ఎక్కడానికి. దానిలో కంపల్సరీ ఏదో పెట్టుంటారు.
కేవ్ రిస్క్ ఎందుకంటారా గైస్? వెళ్దామా? అయినా ఈ ప్లేస్ మనది కాదు, వాడేమన్నా ట్రాప్స్ పెట్టుంటే ఎలా? ముందైతే ఏంటో మనకు తెలియదు. ఓ కాపర్, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం గైస్? ఏం చేస్తున్నాం? ఓకే వెళ్దాం గైస్. ఇంతకన్నా మంచిది మనం అక్కడ రీస్పాన్ పాయింట్ పెట్టుకుందాం. ఎలాగో నైట్ అవుతుంది కదా. ఓకే, అసలు వాళ్ళు ఎవరై ఉంటారు గైస్? అంటే వరల్డ్ క్రియేట్ చేసినవాడు వాడు ఖచ్చితంగా ఎలా చెప్పాలి, గ్రావెల్ బాంబ్. ఓకే గైస్ చేద్దాం. గ్రావెల్ అయిపోయింది ఎందుకంటే మన దగ్గర 8 గ్రావెల్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే గైస్ వెళ్దాం. అసలు అక్కడ అంటే వరల్డ్ క్రియేట్ చేసినోడైనా ఇన్ని బ్లాక్స్ ఎలా వస్తాయి? ఈ నెదరైట్ ఆర్మర్ ఎలా వస్తుంది? తను ఏదో అంటే మైన్క్రాఫ్ట్లో ప్రోతోనే వస్తుంది కదా. అయితే ప్రో అయ్యే ఉంటాడు. ఇక్కడ స్పైడర్ కూడా ఉంది మన దగ్గర. ఇది ఉంది గైస్. భయం ఎందుకు? అయ్యా, ఉందా పోయిందా? ఓకే గైస్ వెళ్దాం. ఈ గోలం బాబాయ్ ఇక్కడ ఇదేంటి బ్లడ్డా? లేకపోతే ఇది కూడా సింహాసనంలో ఉంది. లైక్ ఇలా కింగ్డమ్ మూవీస్లో ఉంటాయి కదా, ఇక్కడ అందరు మంత్రులు ఇలా కూర్చొని ఉంటాడు, అందులో రాజు ఉంటాడు, అలా ఉంది ఇది. ఇదంతా రక్తంలా ఉంది. అసలు ఏంటిది? అసలు ఇప్పుడు కిందికి ఎలా వెళ్ళాలి గైస్? ఇలానే వెళ్దాంలే. ఫస్ట్ ఇలా ఈ కిందికి మైండ్ చేస్తేనే చాలు అయిపోతుంది మనకి. అండ్ గైస్ ఇక్కడ ఎంతమంది ఐరన్ గోలమ్స్ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మాహిష్మతి సామ్రాజ్యం అని రాసింది. అయితే ఇక్కడ నాకు తెలిసి లైక్ ఇంట్లో మల్టీప్లేయర్స్ ఉండుంటారు. ఎందుకంటే ఇంత పెద్దగా ఇల్లు కట్టాడు. ఇంత పెద్దగా ఇల్లు ఒక్కరి వల్ల కట్టడం అయితే అస్సలు కాని పని. క్రియేటివ్లోకి వెళ్ళి కట్టినా చాలా టైం పడుతుంది. అండ్ ఈ వరల్డ్ చూస్తే జస్ట్ నౌ క్రియేటెడ్ అని ఉంది కాబట్టి ఏదో ఉంది. అండ్ అసలు ఈ వరల్డ్ అదే ఈ విలేజ్ ఈ విలేజ్కి ఉన్న కింగ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంట్రా మీరు? అసలు ఏంటి గైస్ ఇది? మొత్తం గ్లిచ్ అవుతుంది వరల్డ్. దీన్ని అంటారు టోటమ్ ఆఫ్ అండయింగ్. టోటమ్ ఆఫ్ అండయింగ్ గైస్ ఇది. టోటమ్ ఆఫ్ అండయింగ్ ఉండంతే అసలు వీళ్ళందరూ లోపలికి పంపారు ఫస్ట్. అసలు వీళ్ళు ఎవ్వరు వెళ్ళట్లేరు. బెల్ కొడితే ఈ విలేజ్లో వెళ్ళిపోతారు అందరూ. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డోర్స్ వేసుకుంటారు. ఇది నార్మల్ భయం కదా. ఇప్పుడు చెర్రీ బ్లాసమ్ ఎలా వచ్చింది ఇంట్లోకి? చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఉన్నాయంటే
ఎలా వస్తుంది గాయస్? ఎక్కడ చూసినా ఐరన్ గోలమ్సే ఉన్నారు. మీద ఉంది. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే మనకు ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ వర్క్ మనం ఒక హౌస్ కట్టాలి. ఎందుకంటే ఇది మనది కాదు. అండ్ సర్వర్లో కూడా ఇంకెవరో ఉన్నారు. కాబట్టి మనం ఒక హౌస్ కట్టి అందులో ఉందాం. లేకపోతే ఇది కాని పని గైస్. ఒక హౌస్ కట్టి అందులో అన్నీ చేసుకొని ఉండాలి. లేకపోతే ఇది కాని పని. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీని మీద సపరేట్ సిరీస్ చేద్దాం. ఇదైతే సర్వైవల్. దీని మీద సపరేట్ సిరీస్ చేయాలంటే మనం ఫుడ్ అక్కడ వదిలేసాం. అక్కడికి వెళ్ళి రిస్క్ చేయడం అవసరం అంటారా గైస్? మళ్ళీ టోటమ్ ఆఫ్ అండరింగ్ పెట్టుకొని ఒక హై ప్లేస్ నుంచి దుంకుతే మనకి హెల్త్ వస్తుందని నిన్న. ఓకే దుంకుదాం. 3 2. ఏమైంది బ్రో? అసలు టోటమ్ ఆఫ్ అండరింగ్ వర్క్ అవుతుందా? అసలు ఈ నెదరైట్ ఆర్మర్ మనది కాదు, కానీ దీన్ని అయితే మనం ఉంచుకోలేము. ఎందుకంటే మనది కాదు కాబట్టి. షాట్ మనం అంటే ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడనే చెక్ పాయింట్ పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలి గైస్. ఇదే మెయిన్ పని. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతేనే మనం ఏమైనా చేయగలం. ఈ వరల్డ్లో ఉందామనుకుంటే ఇది గ్లిచ్చిగా ఉంది. అండ్ ఈ వరల్డ్లో ఉంటే వీళ్ళందరూ ఉన్నారు, ఎవర్కర్స్. వాళ్ళని మనం ఒక్కరిని చంపేయలేం. మనం వచ్చిన విలేజ్కి వెళ్ళిపోదాం. ఆ కింగ్కిని సామ్రాజ్యం అని ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. అయినా అది కూడా సామ్రాజ్యం ఉందంటే దానికి కూడా ఒక కింగ్ ఉండే ఉంటాడు. కాబట్టి ఆ విలేజ్ కూడా మంచిది కాదు. ఇది కేవలం మైనింగ్ అనేది చేద్దాం గైస్. అసలు ఏంటి గైస్, ఇంకా నయం బోన్స్ పెట్టలేడు. ఫస్ట్ ఇంట్లో నుంచి ఎస్కేప్ కావాలి. ఎస్కేప్ అయ్యి మనం ఏ రూట్ నుంచి వచ్చామో ఆ రూట్ నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఈ కింగ్డమ్ ఉంది కదా గైస్, 2 కింగ్డమ్స్ ఉన్నాయి. అందులోకి 2 ఎలా ఉంటారు, 2 రాజులు ఉండే ఉంటారు. 2 ప్లేయర్స్. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉండడమే మనకు మంచిది. లేకపోతే మనం వేరే సర్వర్ క్రియేట్ చేయాలి. వేరే సర్వర్ క్రియేట్ చేయాలంటే మనకు టైం పడుతుంది. సిరీస్ కంటిన్యూ చేయలేం. కాబట్టి ఈ సర్వర్లోనే కంటిన్యూ చేద్దాం. అయినా అక్కడ మన ఐటమ్స్ పడి ఉంటాయి కదా, ఐటమ్స్ పిక్ చేసుకోవాలి. అది ఇక్కడ గోలం బాబాని కొట్టి గోలం టోటమ్ ఆఫ్ అండరింగ్. మనం ఇక్కడనే చనిపోయాము. ఇక్కడ చనిపోలేదు గాయస్. ఎన్ని టోటమ్ ఆఫ్ అండరింగ్స్ ఉన్నాయి. ఎన్ని అండరింగ్స్తో ఏం చేసుకోవాలి బ్రో? ఇక్కడ మనకున్న ఒక్కొక్క ఆప్షన్ గోలం బాబాని కొట్టి ఫస్ట్ మన ఐటమ్స్ అక్కడ ఉన్న గోలం బాబాని కొట్టాలి. బాబాయ్ మన వెనకాల వస్తుంటాడు. వస్తున్నావా బాబాయ్? రా రా రా.
నేనేం చేసినప్పుడు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాం గైస్. చెప్పా గైస్, ఈ విలేజ్ నుంచి ఎస్కేప్ కావాలి, లేకపోతే అస్సలు కాని పని అని. అసలు ఏంటి గైస్ ఇది? అక్కడ ఎస్కేప్ అవుదామంటే కానియట్లేదు. ఈసారి మన ఐటమ్స్ అది ఏమద్దు, మళ్ళీ మనం స్టార్టింగ్ ఎలా వెళ్ళామో అలానే వెళ్దాం. ఇది మన వరల్డ్ కాదు, ఇది మన విలేజ్ కాదు, అది కూడా మన విలేజ్ కాదు. కావాలంటే మనమే ఒక విలేజ్ క్రియేట్ చేసి దానిలో సామ్రాజ్యం అని పెట్టాలి. అసలు వరల్డ్లోకి రాగానే అదేంటి అది అర్థం కాలేదు. ఇలా రాగానే విలేజ్ కనిపించింది, నిజంగా విలేజ్ కనిపించింది. విలేజ్లోకి వెళ్ళంగానే కింకిని సామ్రాజ్యం అని ఉంది. అక్కడ ఇంకా బోర్డు, అదే ఆ బోర్డు తర్వాత ఇంకా దూరం వెళ్ళి చూస్తే మాహిష్మతి సామ్రాజ్యం 100 కిలోమీటర్స్ అని ఉంది. అలా వెళ్తూనే ఉంటే 25 కిలోమీటర్స్ అలా ఉంది. మనమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలి గైస్. మన ఐటమ్స్ వద్దు ఏమొద్దు, మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి విలేజ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే విలేజ్కి దగ్గరలోనే ఇల్లు కట్టుకోవాలి. ఈ ప్లేస్లో ఇలా ఇల్లు కట్టాలి. కానీ ఇల్లు కూడా పెద్దగానే కడతాం కదా, చిన్నగా కడితే కాదు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ టీఎన్టీస్ చేసి మనీ ఇంట్లో బ్లాస్ట్ చేసినా చేయొచ్చు. కాబట్టి ఇల్లు పెద్దగా కట్టాలి. ఈ రూట్లోనే కదా మనం వచ్చింది. ఇల్లు విలేజ్కి అంటే ఆ కింకిని విలేజ్కి దగ్గరగా, ఈ మాహిష్మతి విలేజ్కి దూరంగా కట్టాలి. అంటే కింకిని విలేజ్ అవుట్స్కట్స్లో కట్టాలి. అండ్ గైస్, బై ద వే, ఈ సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది. మైన్క్రాఫ్ట్ సిరీస్, సర్వైవల్ సిరీస్ ఎక్కడ ఆగదు. అంటే ఎండ్లోకి వెళ్ళి ఎండర్ డ్రాగన్ రిఫీట్ చేసినాక కూడా ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ వరల్డ్ మొత్తం ఆడదాం అంటే మనం వెళ్ళే ప్రతి చోటు మనం ఉన్నామని ఇలా ఒక బిల్డ్ చేసి అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ తప్పిపోకూడదు కదా గాయ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి అని నేను చెప్పాను మీకు. లాస్ట్ గేమింగ్ వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి గైస్ అని చెప్పా. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. 13 నుంచి 17కి పెరిగారు ఫర్ సబ్స్క్రైబర్స్. గ్రో అవుతుందిలే ఛానల్. అండ్ గైస్, ఇప్పుడు మనకు విలేజ్ అయితే అస్సలు దొరుకుతలే. అది రూయిన్డ్ పోర్టల్ కదా గైస్, అది రూయిన్డ్ పోర్టల్. ఓకే గైస్, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చెస్ట్ ఉండాలి. ఉంది చెస్ట్. ఓకే గైస్, చార్కోల్ ఫ్లింట్ కదా ఇది, ఫ్లింట్ అండ్ స్టీల్. ఇవైతే ఫస్ట్ పెట్టుకుందాం గైస్. పెట్టరా?
వాటర్ కూడా లేదు దగ్గర. నైట్ అవుతున్నట్టుంది గైస్, అంటే ఈవినింగ్ ఉంది. మ్యాప్స్ వస్తాయి. మనకి దగ్గర విలేజ్ కూడా లేదు కాబట్టి ఒక ప్లేస్ ఎత్తుకాలి. నైట్ కూడా అవుతుంది. సో అక్కడ షెల్టర్ అయితే ఇక్కడ బిల్డ్ చేద్దాం గైస్ నైట్ ఉండడానికి. కానీ మనకి ఇప్పుడు బెడ్ కావాలి. అక్కడున్న అయిపోయేది కదా గైస్. ఈ నైట్ మొత్తం ఇలానే ఉండాలేమో. అలానే చీట్ చేసి మార్నింగ్ కూడా చేయలేము. ఏంటో గైస్ ఇది. ఓకే గైస్, నైట్ అవుతుంది. మార్నింగ్ అయ్యాక గైస్ మీకు ఒకటి ఎలా అంటే ఇంపార్టెంట్ గైస్ ఇది. ఇదే గైస్, ఈ వరల్డ్లో హీరో బ్రెయిన్ అని ఉండాలి, లేకపోతే వేరే వాళ్ళు ఏదో చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే నైట్ అది ఇంతకుముందు చెప్పా మార్నింగ్ అయ్యాక కలుద్దామని. నార్మల్గా మార్నింగ్ టు నైట్ అట్లీస్ట్ 10 to 20 minutes పడుతుంది మనం పండుకోకపోతే మైన్క్రాఫ్ట్లో. కానీ ఇలా చెప్పి ఇంకో బ్లాగ్ మైండ్ చేశానో లేదో అలా మార్నింగ్ అయిపోయింది. క్రీపర్ బాబాయ్, క్రీపర్ వెళ్తే అంతే సత్తం. అసలు జాంబీస్ ఎలా? వీనికి హెల్మెట్ ఉంది కదా. Oh God. సావు కన్ఫర్మ్. మళ్ళీ అక్కడికి వెళ్తామా దేవుడా. ఒక బెడ్ తీసుకొని వెళ్దాం గైస్. బెడ్ తీసుకొని వెళ్ళి అక్కడనే రెస్పాండ్ చేసుకుందాం. అసలు చనిపోతే ఇక్కడికి వచ్చి ట్రాప్ అవుతున్నాం. అసలు ఏం చేయాలి విలేజ్లో అర్థం అవ్వట్లే. అక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తున్నారు. వేరే రోడ్కి వెళ్తే ఎలా చచ్చిపోతాం. ఇప్పుడు మనం మైండ్ చేసిన బ్లాక్స్ అన్నీ పోయాయి. ఇవన్నీ పెట్ డాగ్స్ అండ్ పెట్ క్యాట్స్ ఉన్నాయి వీనికి, అంటే కింగ్కి, సామ్రాజ్యం కింగ్కి. మనం సేఫ్ రూట్లో వెళ్ళాలి గ్యాస్, వీళ్ళకి దొరకద్దు. ఐరన్ దొరికింది గ్యాస్. ఐరన్ కలెక్ట్ చేసుకోవాలి మెయిన్ అది. ఐరన్ కలెక్ట్ చేసుకుంటే ఆర్మర్ ఇలా చేయొచ్చు. స్టిక్స్ కూడా ఉన్నాయి. ఇది చూసారా, దెబ్బకి ట్రీని కూడా వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు. ఆలే గ్యాస్. బ్రో నేనేమన్నా బ్రో, నేను ఆలిస్ చాలా ఫ్రెండ్లీ గ్యాస్. ఫైనలీ వేరే దగ్గరకు వచ్చేసాం గైస్. ఓ తిక్క కుదిరింది. నేను ఒక మిత్ అయితే తిన్నాను, రియల్ లైఫ్ మిత్. అది కూడా అదేంటంటే బీస్ వాటర్లోకి రాలేవు. Drowning guys.
ఫ్రెండ్లీ అయిపోయా. అవును గేస్, ఇప్పుడు నేను మీతో నన్ను ఆ సిరీస్ చేద్దామని. ఇప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోతే సిరీస్ ఎలా కంటిన్యూ చేస్తాం? ఇది పాయింట్ ఏది ఆలోచించలేం మనం. సరే, ఎలాగో అలాగా మనం అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఎపిసోడ్ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ ఇవి చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి ఈరోజు నైట్ అన్నా ఈ వీడియో అప్లోడ్ చేస్తా, లేకపోతే రేపు ఈవినింగ్ అన్నా అప్లోడ్ చేస్తా. అండ్ గైస్, బై ద వే, అందరికి చెప్పడం మర్చిపోయా, సంక్రాంతికి ఒక వీడియో రాలే. యాక్చువల్గా మైన్క్రాఫ్ట్ వీడియో సంక్రాంతికే రావాలి, కానీ రాలేదు. కాబట్టి అందరికీ సంక్రాంతి హాలిడేస్. మనం జనవరిలో ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అనుకుంటా. నాకు జనవరిలో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు మీకు చెప్పాలి, బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బిలేటెడ్ సంక్రాంతి. మనం లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే ఆ షార్ట్ 31st నైట్. ఇంకా మిగిలినది ఏం అప్లోడ్ చేయలేదు గైస్. అసలు నేను ఎందుకు తిరుగుతున్నా నాకే అర్థం కావట్లేదు గైస్. అక్కడ ఉన్న ఒక విలేజ్ అన్న పోయింది, మనమేమో బెడ్ని తీసుకొని తొందరలో అలా వెళ్ళిపోయాం. యాలేమో మనం చంపేసింది. వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది గైస్. కాబట్టి అందరికీ సైన్ ఆఫ్ ఇవ్వాలి, కానీ నాకు ఇవ్వాలని లేదు. అండ్ గైస్, ఒకటి మాత్రం మర్చిపోకండి, మనం ఎండ్లోకి వెళ్ళి ఎండర్ డ్రాగన్ని డిఫీట్ చేసినాక ఏంటంటే అందరు అనుకుంటూ ఉంటారు సరే ఈ సిరీస్ అయిపోయిందని. కానీ నేను ముందే మీకు చెప్తున్నా, సిరీస్ అయితే ఇంకా అయిపోదు. ఎన్ని ఎపిసోడ్స్ వచ్చినా అయిపోదు. సో మనం వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేద్దాం దీంతో. మోస్ట్ ఎపిసోడ్స్ అని అయితే వరల్డ్ రికార్డ్ని ఒక యూట్యూబర్ బ్రేక్ చేశారు మైన్క్రాఫ్ట్లో. మోస్ట్ చేసి మోస్ట్ ఎపిసోడ్స్ తీసి, ఆ యూట్యూబర్ ఎవరో గెస్ చేయండి కామెంట్స్లో చేసి. గైస్, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక సేఫ్ ప్లేస్ కావాలి కదా. ఆ సేఫ్ ప్లేస్ ఏంటంటే ఇందులోకి వెళ్తా గైస్. ఇందులోకి వెళ్ళి ఈ బ్లాక్స్ అడ్డం పెట్టుకుంటా. ఓహో, సరిపోయింది. ఎక్కడ తీసేస్తే ఇప్పుడు స్టోన్ని మనకు వస్తుందా గైస్? స్టోన్ బ్రేక్ చేస్తే రాదనుకుంటా, రాదు. ఓకే గైస్, అండ్ ఇంతే. ఇప్పుడు మనం చేసేది సెల్ఫ్ బరింగ్ చేస్తున్నా. ఇది ఓకే, కంప్లీట్లీ మనం బ్యారీ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్.
అనవసరంగా ఎపిసోడ్ వేస్ట్ అయిపోయింది, అది పట్టించుకోవద్దు. అండ్ మళ్ళీ చెప్తుంది టాటా బై బై గుడ్ బై. ఓకే.